రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఒకే మాట చెప్పాడు, వి కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఈ భారతదేశంలో ఇన్నేళ్ల నుంచి ఏ నాయకుడు మాట్లాడకున్నా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి కులగన జరిపిస్తా, వి కమ్ టు ది పవర్ అన్నాడు. అంతటితో ఆగలే, ఇది ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో పేద ప్రజలు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి అనేది ఎక్స్రే అన్నాడు. దాంతోపాటు జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ రైట్ పొజిషన్. ఉద్యోగాలలో కానీ చదువులలో కానీ అన్నిట్లో నేను సౌకర్యం చేస్తానని అగ్రకులాల్లో పుట్టిన రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు అనడమే కాకుండా చేసి చూయిస్తానని చెప్పిన తర్వాత ఇవాళ గతంలో నేను 3 సార్లు కలిసిన నరేంద్ర మోడీని ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఏమన్నా, అయ్యా మా జనాభా ఎక్కున్నది, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ అంటే అది చెయ్యలే. పోనీ కులగణన చెయ్యాలి అని అంటే దానికి ఒప్పుకోలేదు. 2008లో రాజ్నాథ్ సింగ్ ఒప్పుకున్నాడు కులగణన చేస్తా అని, ఏది సెన్సస్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ సెన్సస్లో కొత్త మెలక పెట్టిండు. సెన్సస్ అంటున్నాడు కానీ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటలేడు. ఇప్పుడు 140 కోట్ల జనం ఉన్నారు. ఈ సెన్సస్ చేస్తే 140 నుంచి 145 కావచ్చు, లేకుంటే 150 కావచ్చు. దానివల్ల మాకేం లాభం రా బాబు? కులగణ జరగాలి, ఏది జనగణలో కులగణ జరగాలని మొదటి నుంచి మా నినాదం. నువ్వు సెన్సస్ చేస్తే ఎవరికి లాభం అవుతుందా? ఎవరికి లాభం చేయాలని చూస్తున్నావు? నువ్వు బీయింగే బీసీ మినిస్టర్, బీసీ ఓబీసీకి చెందిన ప్రధానమంత్రి, నీకే ఈ ఆలోచనలు. అదే రాహుల్ గాంధీ అగ్రకులాల్లో పుట్టిన ఈ రాష్ట్రంలో ఆయన కులగణ జరగాలి అని ఆయన అంటుంటే నువ్వు సెన్సస్ అంటున్నావు. అదేవిధంగా తెలంగాణలో రాహుల్ గాంధీ చెప్పిన నినాదాన్ని పూర్తి చేసిండు రేవంత్ రెడ్డి. అంటే అగ్రకులాల్లో ఉన్నవాళ్ళు బడుగు బలైన వారి గురించి ఆలోచన చేస్తే నువ్వు బీసీ నాయకుడిగా ఉండి బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఇది ఒక పెద్ద ఉద్యమమే అవుతుంది. 2027 ఎవరు కావాలరా బాబు? కులగణ జరుగుతూనే మాకు లాభం, మా సంఖ్య తెలుస్తుంది, మా పిల్లల భవిష్యత్తు తెలుస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తుంది, చదువులో లాభం అవుతుంది, దానికి సెపరేట్ బడ్జెట్ కూడా వస్తుంది. ఇవాళ నువ్వు సెన్సస్ ఎందుకు చేస్తున్నావు నాకైతే అర్థమైతే లేదంటే నీకు వేరే ఆలోచన ఉన్నది. సెన్సస్ చేయడం వల్ల నీకు లాభం అవుతుండొచ్చు నీ పార్టీ, కానీ మాకైతే లాభం కలగదు. బడుగు బలైన వర్గాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నది. ఆ పని సోనియా గాంధీ చేసిందా లేదా? ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు పోతే కొట్టేసింది. అప్పుడు మాకు ఎక్కడ దారి లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మా మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హైస్ గివెన్ టు ఎవ్రీబడి అన్నాము. మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తమిళ్, మలయాళ, తెలుగు, ఒరియా. కానీ మాకు కూడా టాలెంట్ ఉన్నదంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీలు, లల్లు ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే మమత, అందరు కూడా అదే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చారు. మా పిల్లలు ఇవ్వాలి. ఐఐటి ఐఐఎంలో 1,40,000 జీతాలు వస్తున్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అయితే నువ్వు వచ్చి ఏం చేసినట్టు నాకు అర్థం కాదు. దీని మీద మనం యుద్ధం చేయాలి. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా. రేపు ఏదైతే 42% మీద రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నాడో సిద్ధరామయ్య ముందు, అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. కానీ నువ్వు చేసేదేంటి? కులగణతో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మాకు లాభం అవుతుంది. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు యుద్ధం చేయాలి. ఎవరికి చేస్తున్నావు? డీలిమిటేషన్ గురించి ఈ సెన్సస్ చేస్తున్నావు తప్పితే నీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, బీజేపీ ఎంపీలను అడుగుతున్నా, బీఆర్ఎస్ కానీ
సిపిఐ కానీ సిపిఐ కానీ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, కులగణ జరుగుతూనే జనగణలో కులగణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది. దాని గురించి నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఫుల్ ఫైట్ చేస్తా, రోడ్ల మీదకి వచ్చేస్తాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు? సెన్సస్ కాదు, మేము కులగణ కాదు. సెన్సస్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని ఎందుకు పెట్టాలి? ఆ ఓటు ఎందుకు తీసేసినావు? ఓన్లీ సెన్సస్ ఎవరికి సెన్సస్? జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం కాదు, జనాభాలో మా సంఖ్య ఎంత ఉన్నది, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారని దీని మీద పోరాటం చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను అపీల్ చేస్తున్నా, ఇది సెన్సస్ కాదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మా సంఖ్య తెలుస్తుంది. దానివల్ల మాకు బడ్జెట్ పెరుగుతుంది.